ముఫాసా ది లయన్ కింగ్ అసలే $200 మిలియన్ తో తీసినటువంటి సినిమా. అది కాక మనం చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగినటువంటి యానిమేటెడ్ మూవీ. ఇందులో ఇంకా ప్రత్యేకం ఏంటంటే మన మహేష్ బాబు గారి వాయిస్ డబ్బింగ్ అనమాట. ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాక సినిమాకి వెళ్ళబోతే ఎలా అని చెప్పి ఇప్పుడే సినిమా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. చాలా సినిమాలు ఉన్నాయి. ఇవాళ యువై ఉంది, విడుదల ఉంది, బచ్చల మల్లి ఉంది, ఈ ముఫాసా ది లయన్ కింగ్ ఉందనమాట. ఈ 4 రివ్యూస్ అయితే చడచడా వచ్చేస్తే మీరైతే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఈ 4 రివ్యూస్ మీరైతే స్పీడ్గా అప్లోడ్ చేస్తా, మీరైతే స్పీడ్గా చూసేయచ్చు. సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ సినిమా ఏదైతే ఉందో చిన్న పిల్లగాల కోసం అనమాట. మన పెద్ద పెద్దోళ్ళు ఓ భారీ ఎలివేషన్లు, భారీ డైలాగులు, భారీ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నటువంటి యానిమేషన్లో ఉన్నటువంటి స్టోరీ ఇందులో అయితే ఉంటుంది. దానికన్నా కొత్తగా ఉంటుంది. కాకపోతే 3Dలో అయితే ఈ సినిమా అదిరిపోద్ది అనమాట. ఆ లయన్స్ని చూస్తున్నప్పుడు, ఆ వాటర్ ఫాల్స్ని, ఆ ఫారెస్ట్ని చూస్తున్నప్పుడు నిజమైనటువంటి అడవిలో ఉన్నామా, నిజంగానే ముఫాసా టాకా స్టోరీ మనం వింటున్నామా, మనం లైవ్లో చూస్తున్నామా, మనల్ని అయితే ఒక పార్కు తీసుకెళ్ళట్టు, మనల్ని అయితే ఒక అడవికి తీసుకెళ్ళాం అనేటటువంటి ఫీలింగ్ 3Dలో చూస్తే ఖచ్చితంగా కలిగిద్ది. కానీ 2Dలో అయితే ఈ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం నేనైతే 3D ప్రిఫర్ చేస్తా. సినిమా నాకైతే నచ్చింది గాయస్. స్టోరీ లైన్ ఏంటంటే ముఫాసా తన తల్లిదండ్రి దగ్గర నుండి ఒక ప్రమాదం ద్వారా తప్పిపోతాడు. తప్పిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫారెస్ట్కి వెళ్తాడు. అక్కడ టాకా అనేటటువంటి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. మొదట్లో చూసుకున్నట్లయితే పాపం తన రాజ్యంలో కలుపుకోరు అనమాట. ఎవడో అనామకుడని, ఎవడో దారి తప్పిండని, అది ఇది అని చెప్పి తనని దూషిస్తూ ఉంటారు అడవిలో ఉన్న వాళ్ళు. కానీ ఇక్కడ కట్ చేస్తే ముఫాసా కూడా కింగే, అదే ది లయన్ కింగ్. సో నార్మల్ ముఫాసా నుండి ది లయన్ కింగ్ లాగా ఎలా మారాడు అనేటటువంటిది. ఆ తర్వాత టాకా అనమాట, తనకు ఒక ప్రమాదం పెంచి ఉంటుంది. ఆ ప్రమాదం నుండి ముఫాసా టాకాని ఎలా కాపాడాడు, మరి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి చేసింది ఏంటి, అదంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. నిజంగా చిన్నప్పుడు ఆ సింహం పిల్లలను చూస్తుంటే ముద్దొచ్చేస్తాయి అనమాట, వేరే లెవెల్ అనిపిస్తుంది. సో పెద్ద అయ్యే కొద్దీ మనకైతే ఫస్ట్ మహేష్ బాబు గారి వాయిస్ వినగానే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సింకేంజ్ అనేటటువంటి ఫీలింగ్ రాదు. కానీ వినగా మనకైతే అది అలవాటు అయిపోద్ది అనమాట. కాబట్టి మహేష్ బాబు గారి వాయిస్ కూడా దీనికి నెక్స్ట్ లెవెల్ కుదిరింది. కాకపోతే మీరు అలవాటు అవ్వాలి, అలవాటు అవుతేనే వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ. ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళిన కొద్దీ ముందు ఆ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. మీకు ఎక్కడ కూడా బొమ్మల సింహాలను చూస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలగదనమాట. నిజమైనటువంటి సింహాలే ఈ విధంగా నటిస్తున్నాయా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగిద్ది అనమాట. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో సహా ఉన్నటువంటి ప్రతి వెంట్రుకని, ఆ స్కిన్ని, ఆ లైన్ తోక దగ్గర నుండి అరికాలు దాకా చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా అరే ఇది గ్రాఫిక్స్ రా, ఇది క్రియేట్ చేసిందిరా అనేటటువంటి ఫీలింగ్ మీకు ఎక్కడ రాదు. కానీ అదంతా గ్రాఫిక్సే. ఆ ఫీలింగ్ రాకుండా చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. మనల్ని అయితే ఇంకో వరల్డ్కి, ఇంకో ప్రపంచానికి తీసుకెళ్లారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది భేదాభిప్రాయాలు ఉండకూడదు అనమాట. చాలా మంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు, లేని వాళ్ళే చేసుకుంటారని చెప్పి అంటారు అనమాట. దాని దగ్గర అయితే సూపర్ మెసేజ్ అయితే ఇచ్చిందనమాట. ముఫాసాకి టాకాకు ఉన్నటువంటి బంధం, అక్కడక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్, అక్కడక్కడ టాకాని ముఫాసా కాపాడేటటువంటిది, ముఫాసాని టాకా కాపాడేటటువంటిది, దానికైతే మీరు ఫిదా అయిపోతారు. ఇదిరా ఫ్రెండ్షిప్ అని చెప్పి మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ది లయన్ కింగ్ చూస్తున్నప్పుడు అక్కడ తండ్రి అనుబంధం ఏంది అనేటటువంటిది తెలిసిద్ది. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు మీకు ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంది అనేటటువంటిది తెలిసిద్ది. ది లయన్ కింగ్ లో మనకు చెప్పింది ఏంటంటే తన తండ్రి స్టోరీ అనమాట. సో తను కింగ్ లాగా ఎలా మారినాను, కానీ ఇక్కడ కింగ్ మేకర్ ఎలా అయిండు ముఫాసా అనేటటువంటి స్టోరీ. ఇంకోటి ఏంటంటే కామెడీ సీన్స్. నిజంగా ఇంకా టిమోన్ అండ్ పుంబాకి పెద్ద ఫ్యాన్స్ ఏ ఉంటారు అనమాట. నేను వాళ్ళిద్దరికి చాలా పెద్ద ఫ్యాన్. వాళ్ళ కార్టూన్ అయితే నేను బాగా చూస్తాను అనమాట. సో వాళ్ళిద్దరు వాయిస్ డబ్బింగ్ మన బ్రహ్మానందం గారు, ఆలీ గారు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళది కూడా నెక్స్ట్ లెవెల్ కుదిరింది. వాళ్ళకు కూడా వంక పెట్టేది లేదనమాట. వాళ్ళిద్దరు జనరేట్ చేసేటటువంటి కామెడీ ఏదైతే ఉందో అది కూడా సూపర్ ఉంటుంది అనమాట. కాకపోతే ది లయన్ కింగ్లో ఉన్నంత కామెడీ అయితే మీకు ఇందులో కనిపించకపోవచ్చు. అది కాక వీళ్ళిద్దరికే స్క్రీన్ టైం కూడా కొద్దిగా తక్కువగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అండ్ మన పందిని చూపించేటటువంటిదైనా ఆ ఉడత అనుకుంటా, టీమోన్ అనుకుంటే అది చూపించేటటువంటిది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారనమాట. చాలా బాగుంటుంది. ది లయన్ కింగ్లో కన్నా ఇందులో వీళ్ళిద్దరిది గ్రాఫిక్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. ఇంకా రియలిస్టిక్గా, ఇంకా రియల్గా చూసినటువంటి ఫీలింగ్ కలిగిద్ది. వీళ్ళ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో వీళ్ళ కామెడీ అయినా అండ్ మధ్యలో వచ్చేటటువంటి లైన్ టు లైన్ ఫైట్ నిజంగా ఇప్పుడు మన వాయిస్ డబ్బింగ్ అనేటటువంటిది మనుషులతో ఇప్పించారనమాట. కానీ సింహాలు కొట్టుకుంటున్నప్పుడు ఆ గాంట్రిపి సౌండ్ అయినా, ఆ పంజా సౌండ్ అయినా అదేదైతే ఉందో అది వేరేలాగా ఉంటుంది. దాన్ని కూడా చాలా కేర్ఫుల్గా యాడింగ్ చేశారు. సో సింహాలు కొట్టుకున్నప్పుడు, రియల్ సింహాలు కొట్టుకుంటుంటే మన డిస్కవరీ ఛానల్లో అయినా, ఈ యానిమల్ ప్లాన్ అనేటటువంటి ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో 2 సింహాలు కొట్టుకుంటుంటే ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిద్దో ఇందులో కూడా మీకు అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అందులో అయితే డౌట్ లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాయిస్ డబ్బింగ్స్ గురించి నేను చాలా బాగా మాట్లాడాలి. ఇందులో చాలా మంది ప్రముఖులు అయితే వాయిస్ డబ్బింగ్ చెప్పడం కుదిరిందనమాట. సో చాలా మందికి కుదరలేదనమాట. ఉదాహరణకి సత్యదేవ్ గారు కూడా ఒక సింహానికి చెప్పించారు.
అది అంత ఇదిగా అనిపించకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పారనమాట. ముఖ్యంగా నేను మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళమాకండి. మహేష్ బాబు గారి వాయిస్ డబ్బింగ్ అని చెప్పి అక్కడ నాకు ఫ్లెక్సీలు కనబడ్డాయి. చాలామంది సూపర్ స్టార్ నర్సుడు, జై బాబు నర్సు లాంటిది అయితే చూసామన్నమాట. కాకపోతే కొన్ని సీన్లు చోట వచ్చినప్పుడు మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే సినిమా రన్ టైం ఏదైతే ఉందో అది 2 hours 3 hours ఉందనుకోండి, అందులో చిన్నప్పుడు క్యారెక్టర్సే చాలా చెప్పు చూస్తారన్నమాట. సో చిన్నప్పుడు క్యారెక్టర్ చూపించినప్పుడు మనకైతే మహేష్ బాబు వాయిస్ రాదు. ఎప్పుడైతే పెద్ద అయిందో, ఎప్పుడైతే ముఫాసా పెద్ద గొంతుతో మాట్లాడుతుండో అప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ అయితే రావడం జరిగింది. దానివల్ల అయితే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ఏంద్రా మా మహేష్ బాబు గారికి నేను ఎలివేషన్ ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది ఫీల్ కావడం అయితే నేను చూసాను అనమాట. నా పక్కన కూర్చున్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అదేంది హీరోని హీరోలో చూపించలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఇది హీరో హీరోయిన్ హీరో విలన్ స్టోరీ కాదు, ఇది ఒక నార్మల్ టాకాకు మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. ముఫాసా టాకాని కాపాడటం, ముఫాసా టాకాని రాజులా చేసిండా, మరి తనే ది లయన్ కింగ్ లాగా మారిండా అనేటటువంటిది అంతా చూపించడం ఏదైతే ఉందో ఇది మీరు చూడాలి. అంతేగాని తెలుగు సినిమాలో చూసినట్టు, బాలీవుడ్ సినిమాలో చూసినట్టు మా హీరోకి ఎలివేషన్ రావాలంటే కుదరవు అనమాట. కాబట్టి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అక్కడక్కడ డిసప్పాయింట్ అయిపోయారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా ఇంటర్వెల్కి వచ్చేసరికి స్మూత్గా అయిపోతుంది అనమాట. ఇంటర్వెల్ లాగా అయితే చాలా స్మూత్గా ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత మనకి కొద్దిగా మెయిన్ స్టోరీలోకి అడుగు పెడతారు. అక్కడ ఉండేటటువంటి బ్యాంగ్ అయినా, ఆ వైట్ సింహాలైన వాటి గురించి మరీ మాట్లాడుకోవాలి. ఆ వాటర్ ఫాల్ సీన్స్ అయినా నిజంగా నిజమైనటువంటి సింహం నీళ్ళల్లో దూకితే ఏ విధమైనటువంటి ఇది కలిగిద్దో అదే రకమైనటువంటి ఇది మీకు ఖచ్చితంగా కలిగింది ఫ్రెండ్స్. దాంట్లో అయితే డౌట్ లేదనమాట. ఆ తర్వాత చేజింగ్ సీన్స్ అయినా, ఇప్పుడు సింహం ఉరుకుతున్నప్పుడు ఏ విధంగా ఉరికిద్ది దాన్ని కూడా చాలా బాగా చూపించారు. ఆ గాండ్రింగ్ పైన, ఆ దీవి అయినా అవన్నీ కూడా మనకైతే క్లారిటీగా క్లుప్తంగా కనపడతాయి. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో డిసప్పాయింట్ ఏమని అనిపించింది అంటే అక్కడక్కడ కొద్దిగా ల్యాక్ సీన్స్ అనమాట. అంటే మనం కామిక్స్లో చదువుకున్నవి, కార్టూన్లో చూపించినవి కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా థింగ్స్ అయితే యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల మధ్యలో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు దాకా కొద్దిగా సాగదీశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే, ఇంటర్వెల్ తర్వాత కూడా అర్థం లేనటువంటి సాంగ్స్ అనమాట. నాకు ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి, కానీ కోరుకున్న ఓ సోదరునే సాంగ్ ఒకటే కొద్దిగా హైలైట్ కనిపించింది అనమాట. మిగతావన్నీ కూడా అలా అనిపించే, వాటికైతే అంత ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిద్ది అనమాట. సో ఇందులో లవ్ స్టోరీ స్టోరీ ఉండదు, ఓన్లీ ప్యూర్ ఫ్రెండ్షిప్ స్టోరీ అనమాట. వాళ్ళిద్దరు వేరే రాజ్యంకి వెళ్ళటం, వాళ్ళిద్దరు అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ లెవెల్ చూడాలన్నమాట. ఇక్కడ సింహాలు దాడి చేసుకోవడం అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మన ముఫాసాని సొంత బాబాయ్ వెన్నుపోటు పొడిచి తన తండ్రి చాని చంపేస్తాడు, తన రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే రాజ్యంలో ఉన్నటువంటి సింహాలు వచ్చి ఈ కింగ్డమ్ మీద ఎలా దాడి చేసాయి, ఈ అడవి మీద ఎలా దాడి చేసాయి, ఆ తర్వాత మన టాకాకు సంబంధించిన దాన్ని నేల చెదరు ఎలా చేసాయి, మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి ఏ విధంగా దాన్ని ఆక్యుపై చేసుకున్నారు అనేటటువంటిది అంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ కూడా వచ్చాయి. అండ్ బీజం ఇది కూడా నెక్స్ట్ లెవెల్ పడ్డది. నిజంగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు, ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే తెలుగులో డబ్బింగ్ వేరు, అక్కడ ఉన్నటువంటి ఎమోషన్ సీన్స్ అయితే మనకు కనెక్ట్ కావాలి. కానీ దానికి కూడా బీజం చాలా కేర్ఫుల్గా ఇచ్చేసారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తెలుగులోనే కదా అని చెప్పి వాళ్ళైతే నెగ్లెక్ట్ చేయలేదు. ఆ లిప్సింగ్ అయినా, ఆ వాయిస్ డబ్బింగ్లో అయినా చాలా అంటే చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నారు అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆ బర్డ్స్ చూపించేటటువంటిదైనా, ఆ కోతులను కూడా నెక్స్ట్ లెవెల్ చూపించేశారనమాట. కాబట్టి ది లయన్ కింగ్ లో ఉన్న వాళ్ళు ఓల్డ్ అయిన క్యారెక్టర్లు ఇందులో అక్కడక్కడ వస్తుంటే అక్కడైతే నిజంగా థియేటర్లో తరుపులు పడ్డాయి ఫ్రెండ్స్. ఇది ఫైనల్ గా ముఫాసా ది లయన్ కింగ్ రివ్యూ. మరి మీరు చూసారా లేదా? చూడమైనా కానీ స్టోరీని ఊకినే గీసేయచ్చు, కానీ మీరు వెళ్ళాల్సిన పాయింట్ ఏంటంటే అందులో ఉన్నటువంటి విజువల్స్ ఎలా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి 3D యానిమేషన్ ఎలా ఉంది, ఆ సింహాలని ఎలా చూపించారు అనేటటువంటి దానికోసం అయితే మీరు వెళ్ళాలన్నమాట. స్టోరీ అయితే మనం చిన్నప్పటి నుండి విన్నదే, కొత్త స్టోరీ అయితే కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఫైనల్ గా మాట్లాడుకోవాలని అంటే దీంట్లో అయితే నాకైతే సాటిస్ఫై అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి థియేటర్ని 3Dలో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ 3D అంటే అక్కడ 3D అకౌబిలిటీ లేకపోయినా కానీ చాలా మంది స్పెట్స్ ఇస్తారన్నమాట డబ్బులు దొబ్బడానికి. అలాంటి థియేటర్కి సచ్చిన వెళ్ళమాకండి. వీలైతే ఐమాక్స్లో, ఐనాక్స్లో, మీరు మ్యాంగ్లూరులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఐనాక్స్లో చూడండి. మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనేటటువంటిది నా గ్యారంటీ ఫ్రెండ్స్. ఉంటా మరి బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.